అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ దసరా నవరాత్రుల్లో 5వ రోజు ప్రసాదం దద్దోజనం అండి. ఈ విధంగా దద్దోజనాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. అచ్చం టెంపుల్లో పెట్టే అదే టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా కమ్మగా ఉండే ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఈ దద్దోజనం కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్ రైస్ని వేసుకొని ఈ రైస్ని 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న రైస్లో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మెత్తగా కుక్ అయితేనే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి. ఈ విధంగా కుక్ అయిన రైస్ని వేడి మీదే ఒక గెరిటె తీసుకొని మెత్తగా వెనుపుకోవాలి. వేడి మీద మాత్రమే ఈ విధంగా వెనుపుకోవాలి. ఈ విధంగా అన్నం అంతా మెత్తగా వెనుపుకున్న తర్వాత అందులోకి 1 కప్ కమ్మటి పెరుగుని వేసుకొని ఈ పెరుగంతా అన్నానికి మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దద్దోజనానికి కమ్మటి పెరుగు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోరువెచ్చని చిక్కటి పాలని వేసుకోవాలి. ఈ విధంగా పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం జారుగానే మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ దద్దోజనం కొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దద్దోజనాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపును తయారు చేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకున్నది, ఒక పిడికెడు జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న దద్దోజనంలోకి ఈ పోపు అంతటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా దద్దోజనాకి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నవరాత్రుల స్పెషల్ 5వ రోజు ప్రసాదం దద్దోజనం రెడీ. మీరు కూడా ఈ దద్దోజనాన్ని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.